మామ చేప ఒకవేళ పడ్డదనుకో గడ్డ మీద ఉన్న డబ్బా తిరిగే తిరుగుడుకు చేప ఏ సైజు ఉందో గెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఒక డబ్బా మాత్రం గిర్రున తిరిగింది. చేప జరంత దొడ్డుకున్నట్టుంది, మీకు కూడా చూపిస్తా చూడరేమో. రంగరత్నం తిరిగినట్టు, జాయింట్ వీల్ తిరిగినట్టు తిరిగింది అది. ఓ అది ఇరిపోతుంది అది. ఓ అమ్మ పెద్ద ఎత్తుంది, పెద్దదైనా అమ్మ. చిన్న చిన్న తొక్కలు ఈ చేపను ఫస్ట్ ఈ చేపని మా మస్తు చేపటికి ఒక పెద్ద చేప పడ్డది. ఇటువంటిది ఒక్కటి పడ్డా చాలు, గిన్నె జర పెద్దది పెట్టుకొని వండుకోవచ్చు. ఇక సరే గానీ ఎండ మాత్రం సొక్క కొడుతుంది. మళ్ళీ మేము పొద్దునట్టు వచ్చేటప్పుడు మేము ఏం తినకుండా వచ్చినాం. చేపలు జర అప్పుడప్పుడు పడుతున్నాయి కాబట్టి ఏమనిపిస్తలేదు. మామకి ఇక్కడ చేపలు ఏందో అర్థం కావట్లేదు. పడుతున్నాం దన్న పడుతున్నాయి. ఇక పడకపోతే ఎట్లున్న డబ్బాలు అట్లనే ఉంటాయి, సప్పుడు చేయట్లేవు. ఒక్కసారి ఆగుతానే వచ్చినప్పుడు అడవుడు ఉంటుంది. పడకపోతున్నావు అనుకున్నా ఇదా. మామ జర ఏమనుకోకరి, ఇక చేపలు పడతలేవని మా వాళ్ళంతా ఎట్లా కూర్చోరు అనుకున్నావు. బలగన్ సినిమాలో దినాల రోజులు పిట్ట ముడతదా అని కూర్చుంటారు చూసినావా. డబ్బా తిరుగుతుందా తిరగదా అని అట్లనే ఎదురు చూస్తుర్రు. పడ్డదా పెద్దదే పడది. కింద బండ పెట్టే తీయాలి ఇప్పుడు కానీ. మామకి ఇక్కడికి మనం మస్తు చీకట్లు వచ్చినాం కదా, మీకు కూడా ఎరికే. కడుపులో జర ఎలకలు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఆకలి తీరాలంటే ఎడు చూసినా బురకలే కనబడుతున్నాయి. బురకల్ని కాల్చుకొని తిందాం అనే లోపే మనోడు పొయ్యి మంట పెట్టి కూర్చున్నాడు. నాకు తెలిసి మనకంటే ఎక్కువ ఆకలి అవుతున్నట్టుంది. మామ మనం ఇదంతా పక్కకు పెడితే మనం ఎక్కడో దూరంగా చేపలు పడుతున్నాం. ఉప్పు కారం మసాలా ఏది లేదు. గసుంటప్పుడు కడుపు దగ్గర ఒక పొక్క పెట్టి తోకలు ఈకలు అస్సలు కట్ చేయొద్దు. కడుపులో ఉన్న పొట్టపేగులు మొత్తం తీసి సాఫ్ చేయాలి. సేమ్ గిట్లనే ఇంత ముందు కూడా ఒకసారి చెప్పిన. దీన్ని ఎట్లా కాల్చుకొని తినాలనేది మళ్ళా కూడా చెప్తా చూడరేమో. మా బావకి తమ్ముడు ఇద్దరు కలిసి 4 బురకలు పొట్టపేగులు సాఫ్ చేస్తుర్రు. ఇక తమ్ముడు తేట గడుకొని ఒక్కొక్క చేపను పట్టుకొని వస్తుండు. ఇక్కడున్న మాకు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాడు. మంట కూడా జర గట్టిగా పెట్టిండు. ఆల్రెడీ పొయ్యిలో ఒక చేప కాలుతుంది, ఇంకా 3 చేపలు ఇక్కడ గడుగుతుర్రు. ఈ ఒక్కొక్క బురక పావు కిలోకు కొద్దిగా ఎక్కువ ఉంది అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే దూరంగా ఉండి చేపలు పట్టేటప్పుడు ఆకలి మీకు తినాలనిపిస్తే దీని కడుపులో ఉన్న పొట్టపేగులు ఒక్కటి గిట్లా సాఫ్ చేసి, దాని పొట్టు కాదుగా దానికి ఉన్న ఈక కూడా మీకొద్దు. ఇదేంది పొట్టపేగలు తీసినాక ఎగురుతాంది. మా మస్తు మందికి తెలియక ఏం చెప్తారంటే చేపను కాల్చేటప్పుడు దానికి ఉన్న పొట్టు తోకలు ఈకలు మంచిగా తేట గీకుతారు. గట్ల తేట గీకిన చేపను తీసుకుపోయి పొయ్యిలేసి కాల్తారు. గట్ల పొట్టు గీకిన చేపను కాల్చినాం అనుకో చేపకున్న కండ మొత్తం బొగ్గులైనట్టు అవుతాయి. మనం తినేటప్పుడు కూడా బొగ్గులు తిన్నట్టు అనిపిస్తుంది. నువ్వు గట్ల చేయకుండా పొట్టపేగులు ఒకటి సాఫ్ చేసి పొట్టు గీకకుండా నువ్వు గిట్ల కాల్చినావు అనుకో పైనున్న పొట్టు మొత్తం కాలుతుంది. అగో డబ్బా తిరుగుతుంది, చేప పడ్డట్టుంది. పోతాం ఉందా చిన్నగా ఏంటంట 4 కేజీలా చేప బయటకు వస్తే చాలు, ఎంత ఉన్నా సరే. ఏ మంచిదేనే అట్లా అంటున్నావా? బుర్కన్గా తీసినావు దాని వాల్యూ ఏందనుకున్నావు? నార్మల్ ఏంది ఇది? నువ్వు రాత్రి అంటున్నావు లోపల అదే అంటున్నట్టు. ఏ వదిలి పెడతాముడు చిన్నగా అల్లేసు. మామ మనం ఇక్కడనే ఇంకా కొద్దిసేపు ఉంటే పొయ్యిలున్న చేపలు బొగ్గులైనట్టు అవుతాయి. ఇక చేప చూడరు మా పైన పొట్టు మంచి గాలుతుంది. మా బావ కూడా మళ్ళీ డబ్బాకు పిండి పెడుతుండు. మనకు పడ్డ తర్వాత మన సబ్స్క్రైబర్లు పక్కనే ఉన్నారు, వాళ్ళకు కూడా ఒకటి పడ్డది. ఫస్ట్ అయితే మా బావ పిండి పెట్టిండు, ఆ డబ్బా నాకు ఇసిరేసి వద్దాం. మావ మీకు చెప్పుడు మర్చిపోయినా, పొట్టు గీకకుండా చేపని గిట్లా కాల్తే పైన పొట్టుకు మంచిగా గాలుతుంది కర్రగా, లోపల ఉన్న ముక్క ఉడుకుతుంది. ఇట్లా పైన కర్రగా గాలేసరికి చూసిన వాళ్ళు మనోళ్ళు ఏమనుకుంటారు అనుకున్నావు, మావ మొత్తానికి చేపల్ని మాడగొట్టినావు అంటారు. గా పైన పొట్టు ఒకటే మారుతుంది, లోపల ముక్క మంచిగా ఉడుకుతుంది. గట్లా కాలిన చేపను బయటికి తీసి మనం ఎట్లాగో పొట్టు తినం కాబట్టి పీక్తా అంటే బయటకు వస్తుంది, లోపల ఉన్న ముక్కను మంచిగా తినొచ్చు. ఇక గిట్లా కాకుండా పొట్టును తేట కొట్టి చేపను తీసుకుపోయి పొయ్యిలెత్తే ముక్క మొత్తం మాడిన తర్వాత నువ్వేం తింటావు మా? ఒక్కసారి నువ్వు గిట్లా కాల్చుకొని తిను, జర సప్పకుండా మస్తు కమ్మగా ఉంటది. గిట్లనే మా చిన్నప్పుడు పొయ్యిల చేప అనేసి మస్తు తినేది. ఇది ఒకటి తీసేసి తిప్పు ఒకసారి ఎందుకైనా మంచిది.
నెత్తి మీద ఎట్టుంది మూతి కడగాల అమ్మోగం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చుప్పుడు కుడికింది మా బుర్కలు మాత్రం మస్తు కమ్మగా ఉన్నాయి కాల్చినాక. ఇక కాల్చిన చేపలు ఎట్లుంటాయి మా జర సప్పగానే ఉంటది కానీ మంచిగా ఉంది. మన దగ్గర ఏం లేనప్పుడు కోరింది అయితే రాదుగా, మనకేదో ఒకటి ఇప్పుడు కడుపు నిండింది లెక్క, గతి లేనప్పుడు గంజే పానకం లెక్క అనిపిస్తుంది. మామయ్య సరే గాని మేము చేపల్ని తిన్నాం, డబ్బాలు సప్పుడు చెత్తలేవు కానీ డబ్బాలు తీస్తుంటే మా బావ చుట్టే డబ్బా జర గట్టిగా వస్తుందంట, చూద్దాం. పడ్డదా పర్లేదు అనుకుంటాను, పిండి పెడదామని తీస్తారు వీళ్ళు. గుంజని కూడా గుంజలేదు, గింత పెద్ద పడింది బాయా, గుంజని కూడా గుంజలే. గుంజినా అన్న మంచి పని చేసిన. ఓ దిగుతుంది. ఇప్పుడు సార్ ఉన్నది